ఒక ఊరిలో సోమయ్య అనే పల్లెటూరి రైతు ఉండేవాడు. ఒకరోజు పొలానికి వెళ్తూ తన కొడుకు రాజుని కూడా తీసుకెళ్లాడు. గొర్రెలను కాపలా కాస్తూ ఉండు అని రాజుకి చెప్పాడు. ఇక్కడికి అప్పుడప్పుడు పులి వస్తుంటాది. పులి వచ్చినప్పుడు గట్టిగా కేకలు వేయి మేము వస్తాము అని రాజుకి చెప్పాడు. రాజు ఆకతాయి కుర్రాడు, తండ్రిని ఒక ఆట పట్టించాలనుకున్నాడు. నాన్న నాన్న పులి వచ్చింది అని గట్టిగా అరిచాడు. నిజంగా పులి వచ్చిందేమో అని సోమయ్య కూలీలతో కలిసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాని రాజు నవ్వుతూ పులి లేదు గిలి లేదు, తమాషాకి చెప్పాను అని అన్నాడు. సోమయ్య కోపడి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అలా 2 సార్లు అరిచాడు. 2 సార్లు వచ్చి చూశాడు, అక్కడ ఏమీ లేదు. కానీ ఈసారి నిజంగానే పులి వచ్చింది. భయంతో రాజు నాన్న నాన్న పులి అని గట్టిగా అరిచాడు. ఈసారి ఎవరూ నమ్మలేదు, మళ్ళీ అల్లరి చేస్తున్నాడు అని అనుకున్నారు. పులి ఒక గొర్రె పిల్లను పట్టుకొని ఈడ్చుకుపోయింది. రాజు ఏడుస్తూ నవ్వులాటకి అబద్ధం చెప్పడం ఎంత ప్రమాదమో అర్థం చేసుకున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే శ్రీ సామ్ అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.